హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరి బ్లాగ్స్. ఎన్నో రోజుల తర్వాత మనం బ్లాగ్ తీస్తున్నాం. మనం కాన్పూర్ వెళ్తున్నాం, పైకి వెళ్తున్నాం. మనం గోరఖ్పూర్ ట్రైన్లో వెళ్తున్నాం. గోరఖ్పూర్ ట్రైన్ ఇంకో 10-20 మినిట్స్ వచ్చేస్తుంది. ట్రైన్ నేటు వరంగల్ ఉంది. మనం వచ్చేసి వరంగల్ ప్రాపర్. ఇప్పటి నుంచి బ్లాగులు తీయడానికి మళ్ళీ ట్రై చేద్దాం. బ్లాగ్స్ అనే మధ్యలో ఆపేసినాం. ఎందుకు ఆపేసినాం అంటే కొంచెం ఇష్యూ వల్ల. ఇప్పటి నుంచి మళ్ళీ తీద్దాం. గోరఖ్పూర్ ట్రైన్కి పోతున్నాం మనం. గోరఖ్పూర్ ట్రైన్ అనేది వస్తుంది. ఇది డే 1. కాన్పూర్ తర్వాత మళ్ళీ ఎటు పోతామో తెలియదు. నియర్ ఢిల్లీ అంతుంటే ఢిల్లీ కూడా వెళ్ళడానికి ట్రై చేద్దాం. చూద్దాం, ఇక ముందు ముందు అప్డేట్ ఇస్తా. ఫైనల్గా ట్రైన్ ఎక్కేసినాం. ఇది మన 43 మన లోవర్ సైడ్ పెట్టినది ఎక్కేసినాం. మన బ్యాగ్ ఇక్కడ పెట్టేసినాం. 23 అవర్స్ జర్నీ. చూద్దాం ముందు ముందు ఎట్లుంటుంది. 12:20 అట్లా అవుతుంది. పిల్లంపల్లి ఇటు దాటినాం. డైరెక్ట్గా బల్లార్షా. మళ్ళీ అప్పుడు స్టాప్ లేదు మధ్యలో. బాగానే స్పీడ్ పోతుంది. 10-20 మినిట్స్ డిలే ఉన్నది అంతే. ట్రైన్ స్పీడ్గానే పోతుంది. ఇది మన బ్యాగ్. మన లోవర్ బెర్త్ A43. ఓకే రైట్ ఫ్రెండ్స్. ఈవినింగ్ 5:34 అవుతుంది. బల్లార్షా నాగ్పూర్ రాయడం. బల్లార్షా నుంచి నాగ్పూర్ రానికి 4 అవర్స్ పట్టింది ట్రైన్. ఇప్పుడు పోతూనే ఉన్నాం. ఇంకా నాగ్పూర్ దాటినాం. బల్లార్షా దాటినాం. మార్నింగ్ 7:30కి దిగుతామని చూపెడుతుంది. చూడాలి 7 అవుతుంది, 8 అవుతుంది, 9 అవుతుంది. ఇక చూడాలి. ఆడొక ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఒక ఫోన్లో బ్లాగ్ తీస్తాను. చూడాలి ముందు ముందు. వీడియోతో కూడా ఏమంటాను. వీడియో కూడా ఇవ్వనుకుంటే గుర్రు కొట్టి రావద్దు. ఇంకా గుర్రు కొడుతూనే ఉంటారు. ఫైనల్లీ మన లంచ్ వచ్చేసి డిన్నర్ వచ్చేసింది. చికెన్ చెప్పిన, పన్నీర్ ఇచ్చిండు, డబల్ రోటీ చెప్పిన, డబల్ నమక్ చెప్పిన. ఎందుకంటే వీళ్ళు చాలా తిన్నారు పై దిక్కు. ఎక్కడ దాకా వచ్చిందో కూడా ఐడియా లేదు. మనం మార్నింగ్ 7:30 దిగుతాం. అప్పటిదాకా చూడాలి. డబల్ రోటీ, డబల్ నమక్, నాన్ వెజ్ చెప్పిన. మధ్యాహ్నం ఎగ్ చెప్పిన. అప్పుడు చూపించలేకపోయినా, ఇప్పుడు చూపిస్తున్నా అంతే. ఒకటే ఇచ్చిండు, వైట్ రైస్ ఇచ్చిండు, పప్పు ఒకటి, పన్నీర్ ఒకటి, చికెన్ ఒకటి. ఓకే ఫ్రెండ్స్, ఇంకా పోవాలి. 7:30కి దింపుతాను పెడతాను. నేను 7:30 ఇప్పుడే 7 అవుతుంది. ఏం దింపలే. ఇప్పుడే చాయ్ తీసుకున్నా. ఘోరంగా చలి ఉంది ఇటు పైకి. మన కాడికన్నా డబల్ ఉంది ఇటు మొత్తం. రేపు అడుగున్నా. ఇప్పుడే లేచి అట్లా ఫ్రెష్ అయ్యి టీ తీసుకున్నా. బయట పాకు ఎంత ఉన్నది? 7కే ఇంత ఉంది. ఇప్పుడు ఎట్లుంటుంది ముందు ముందు చూద్దాం. దిగాక అప్డేట్ ఇస్తాను. ఇప్పుడే దిగినాం మనం. బాగానే పెద్దగా ఉంది మొత్తం. నాగ్పూర్ సెంట్రల్ చాలా పెద్దగా ఉంది. చూస్తా అంటే చూడాలి. అదేందో కట్టడం మెయిన్ ఏంటి అనుకుంటా. అటు పోతానా చూడాలి. బాగుంది బిల్డింగ్ అసలు. అమ్మ అసలు బాగా పెద్దగా ఉంది. నార్మల్గా లేదు అసలు. 10-13 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. చూడాలి. బయటికి పోయి నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లాట్ఫామ్ 2 అంట. ఇటు వచ్చిన బయటికి పోవాలి. ఇది ఏమో చూడాలి ఎట్లా పోవాలి. దీనికి ఏమో చిన్న లేదు. ఒక 15 ప్లాట్ఫామ్లు ఉన్నాయి. నార్మల్గా లేదు స్టేషన్ అనేది. చూడాలి ముందు ముందు అప్డేట్ చూద్దాం. ఆడండి మొత్తం ఇలా లే. ఇది ఏంది? ఇది హోటల్. మనకెందుకు హోటల్? హోటల్ గీటలు నడవదు. నైజా అంతే. మనకు వెయిటింగ్ హాల్ కావాలి. ఫస్ట్ వాష్రూమ్ ఇట్లా ఫ్రెష్ అప్ అయితే మనం సెట్ కాలేకాడికి పోదాం. దాని తర్వాత కొంచెం అడుగుదాం. పోలీసులు అడిగి కాదు అడుగుదాం అనుకుంటాం. వెయిటింగ్ హాల్ అమ్మా చూడాలి. ముందుకు పోతాను. బైక్ వచ్చేసాం. వాషింగ్ ఇట్లా పోయి ఫ్రెష్ అప్ వెయిటింగ్ హాల్
जो व्यक्ति यात्रा नहीं कर रहे हैं वे प्लेटफॉर्म पर आने से पूर्व प्लेटफॉर्म टिकट अवश्य खरीदें। सिक्योरिटी और सेविंग्स के लिए LIC जीवन బాగుంది మొత్తం స్టేషన్ వీళ్ళది. మన కూడా గిట్టుండవు ఎందుకో ఏమో అసలు. ఏంటో అండి మన ఏతుండవు ఇలా. రియాలిటీకి ఇది డే 1 బ్లాక్ కంప్లీట్. ఓకే డే 2 తీద్దాం ఇక.